بسم الله الرحمن الرحيم والحب والعسل والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال وخلق الجن من مارج من نار فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان صدق الله ومولانا العظيم. ముస్లిం రాజ్యాలతో సహా భారతదేశంతో సహా అటువంటి స్థితిలో మన దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు మనం ఉంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే మనకు సహకారం చూపించి వీళ్ళు కూడా మన మాదిరిగే కదా, వీళ్ళు కూడా మన జాతీయతే కదా, వీళ్ళు కూడా మనతో పాటు ఉండేవాళ్ళు కదా, వీళ్ళకు కష్ట నష్టాలకు మనము బేరీజు వేసి మనతో పాటు ముందుకు తీసుకుపోవాలని కొన్ని రాష్ట్రాలలో
మొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా ఎందుకు రాగానే ఈ రాష్ట్రంలో మన రాయలసీమలో మన మైనారిటీలకి ఎంతో తక్కువగా ఉన్నటువంటి ప్రతిసారి రాజశేఖర రెడ్డి అన్న గారు అయితేనేమి, ప్రస్తుతము మన జగన్మోహన్ రెడ్డి సార్ అయితేనేమి మైనారిటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెనుకబడిన ప్రతి మైనారిటీలకి విద్యలో అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, తనకు ఎవరికి సరైన హోదా నుంచి వాళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాద దొరుకుతుంది అని మనకు మర్యాద ఇచ్చినటువంటి ప్రత్యేక వ్యక్తులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మరియు మనము దిగవంత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనము మైనారిటీ ముస్లింలు ఎవరిని మసినా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ఈ రోజు మనకు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ లబ్ధి పొంది మనం బజార్లో 10 మందిలో తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి మనము ఉండాలని నేను ఇద్దరిని చూపిస్తున్నాను ఇక్కడ. ఒకటి శ్రీమతి గౌరవనీయులు మన జగ్యాకాలం అక్క గారు. ఈ అక్క మన కమ్యూనిటీలో నుంచి వచ్చింది, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ రోజు అతిపెద్ద సీట్ డిప్యూటీ సెక్రటరీ స్థాయికి తీసుకుపోయి మా జగన్మోహన్ రెడ్డి సార్ అయితే వాళ్ళకి సహకరించినటువంటి నాయకులు నాకైతే తెలియదు. శ్రీకాంత్ రెడ్డి అన్న అయితే పెద్దగా తెలియదు ఎవరో ఎక్కడో, కానీ వాళ్ళంతా సహకరించి ఈ రోజు మన ముందర కూర్చోబెట్టి మన కమ్యూనిటీకి ఇక్కడ కూర్చోబెట్టారు. రెండో వ్యక్తి శ్రీమతి పరిగి నజీముని సార్, మైనారిటీ వ్యక్తి, 8వ తరగతి చదివిన ముస్లిం బుర్కా వేసుకునే మహిళ. ఈ రోజు 10 మందిలో కూర్చొని తన కమ్యూనిటీకి వారసత్వంగా నిలబడి నేను రాజ్యం చేయగలను, 10 మందికి మేలు చేయగలను అనే స్థితిలో కూర్చోబెట్టిందంటే దీనికి సహకరించినటువంటి ఆశీర్వదించినటువంటి శ్రీ పెద్దల గౌరవనీయులు శ్రీ డాక్టర్ సిద్ధారెడ్డి గారు అయితే మరియు జగన్మోహన్ రెడ్డి సార్ అయితే వీళ్ళ రుణం మనము ఏ విధంగా తీర్చుకోగలమంటే ఒకటి చెప్పగలము. మా కమ్యూనిటీలో అస్సలాం అలైకుం అంటే మేము జవాబుగా ఏం చెప్తాము, వాలేకుం అస్సలాం అంటామంటే మేము దేవుడు నీకు దీవించుగాక అంటే మేమేమంటాము, దేవుడు నీకు కూడా దీవించుగాక అంటాము. ఆ విధంగా మైనారిటీలు సెక్యూరిటీ సిద్ధారెడ్డి సార్ దగ్గర నుంచి మొత్తం క్యాబినెట్ మరియు జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనము ప్రతిసారి వీళ్ళకి కూర్చోబెట్టి వీళ్ళ రుణాన్ని తీసుకొని మొత్తం ముస్లింలకైతే ఈరోజు 4% ఉంది, రేపు 10% కావాలా, 11% కావాలని కొట్లాడి మన కమ్యూనిటీకి మైక్ కొంచెం అందిస్తే బాగుంటుంది సార్. ఈ కార్యక్రమాన్ని కథ కర్మ క్రియ ఈ భూమి భాగాలతో అనాథం ఒకేసారి